రీసెంట్ టైంలో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ టూ మచ్గా పెరిగినాయి. అండ్ లాస్ట్ 2 days ట్రేడింగ్ డేస్లో చూస్తే గోల్డ్ సిల్వర్ క్రాష్ అయినాయి, పర్టికులర్గా సిల్వర్. సో దీనికి మేజర్ రీజన్స్ ఏంటివి? అండ్ ఇప్పుడు ఫర్దర్గా ఈ గోల్డ్ రేట్స్, గోల్డ్ అండ్ సిల్వర్ మళ్ళీ రైజ్ అవుతాయా లేకపోతే ఏం జరుగుతుంది అనేది క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఉంది. అమెరికన్ గవర్నమెంట్ దగ్గర, ఓకే, సెంట్రల్ బ్యాంక్ దగ్గర 8,000 tons గోల్డ్ ఉంది. ఓకే, చైనా దగ్గర కూడా ఆల్మోస్ట్ 8,000 tons దాకా గోల్డ్ ఉన్నట్టుంది. లిటరలీ ఇండియా దగ్గర కూడా ఆల్మోస్ట్ 8,000 tons గోల్డ్ ఉంది. కానీ ఇండియాలో ఉన్న జనాల దగ్గర, అంటే ఇండియాలో ఉన్న జనాల దగ్గర ఉన్న గోల్డ్ దీనికంటే 5 to 6 times గోల్డ్ జస్ట్ జనాల దగ్గర ఉంది. అంటే ఒక గవర్నమెంట్ సెంట్రల్ బ్యాంక్తో ఎంత గోల్డ్ ఉందో దాని మీద 5 to 6 times గోల్డ్ ఇండియాలో ఉన్న జనాల దగ్గర ఉంది. దానిలో ఇప్పుడు అమెరికాలో ఎంతైతే సెంట్రల్ బ్యాంక్తో గోల్డ్ ఉందో 8,000 tons అంత గోల్డ్ ఉట్టి చెన్నైలో, అంటే తమిళనాడు ఓన్లీ స్టేట్లో చూసినా కూడా అమెరికా సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఎంత గోల్డ్ ఉందో ఉట్టి తమిళనాడులో జనాల దగ్గర అంత గోల్డ్ ఉంది. సో ఇది ఇండియన్ సిచ్యువేషన్. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ అసలు గోల్డ్ ప్రైస్ ఎందుకు పెరిగింది. ఓకే, మోస్ట్ రీసెంట్ టైంలో నోటీస్ చేస్తే 2025 స్టార్టింగ్ నుండి ఓకే డాలర్ వీక్ అవుతా వస్తుంది. ఓకే, ఎందుకు వీక్ అవుతుంది అంటే పొలిటికల్ సిచ్యువేషను, ఎకనామిక్ అన్సర్టనిటీ, అమెరికా ప్రతి ఒక్క కంట్రీ మీద పెట్టిన టారిఫ్స్. ఓకే, అట్లనే మేజర్గా ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే రష్యా యుక్రెయిన్ది ఇష్యూ అయింది కదా, స్టార్ట్ అయింది కదా వారు, అక్కడ నుండి స్టార్ట్ అయింది. అప్పుడు ఏం చేసింది అమెరికా, ఈ ఎక్స్చేంజ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఆయిల్ కొంటే, ఎవరైనా ఏ కంట్రీ అయినా ఏ కంట్రీతో ఆయిల్ కొంటే మేజర్గా US$ తోటి స్విఫ్ట్ అనే పేమెంట్ సిస్టమ్ తోటే వాళ్ళు మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. సో అందుకు ఇప్పుడు యుక్రెయిన్ ఇలా యుద్ధం జరిగినప్పుడు రష్యాని కంట్రోల్ చేయడానికి అమెరికా ఏం చేసిందంటే రష్యా దగ్గర ఉన్న డాలర్స్ అన్ని స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ నుంచి బ్లాక్ చేసేసింది. సో అంటే ట్రాన్సాక్షన్ చేయలేదు. అది ఆ స్విఫ్ట్ పేమెంట్ సిస్టంలో ఏం రన్ అవుతుంది, ఓన్లీ డాలరే రన్ అవుతుంది, మిగతా ఏ కరెన్సీని ఎలో చేయదు. సో అక్కడి నుండి ఓకే జనాలకి ఏమనిపించిందంటే మనము US$ మోర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే, జనాలంటే సెంట్రల్ బ్యాంక్స్, ఓకే, కంట్రీస్ ఉన్న సెంట్రల్ బ్యాంక్స్, మనం US$ మీద డిపెండ్ అయ్యి ఉంటే అమెరికా ఎప్పుడైనా టారిఫ్స్ అనో అదనో ఇదనో ఈ వార్స్ వచ్చినప్పుడు ఏదో ఒక విధంగా మనం బ్లాక్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి మనము కంప్లీట్గా US$ మీద డిపెండ్ అయ్యి US బాండ్స్ని హోల్డ్ చేస్తూ ఉంటే మనకి ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో అని రియలైజ్ అయ్యారు. ఓకే, ఎప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు. సో అక్కడ నుండి స్లోగా పర్టికులర్గా చైనా అమెరికన్ బాండ్స్లో ఉన్న వాళ్ళ డాలర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని తీసేసి గోల్డ్ కొంటా వస్తుంది. పర్టికులర్గా మోస్ట్ రీసెంట్ 1-2 yearsలో చైనా చాలా గోల్డ్ కొన్నది. ఇది కాకుండా ఇండియా ఏం చేసింది, యూకే దగ్గర ఒకప్పుడు 1980sలోనో 90sలోనో మన ఇండియా ఎకనామిక్ సిచ్యువేషన్ బాగాలేక ఇండియాలో ఉన్న గోల్డ్ మొత్తము యూకే దగ్గర లెండింగ్కి పెట్టి మనీ తెచ్చుకొని ఇండియా సర్వైవ్ అయింది. సో ఆ పర్టికులర్ గోల్డ్ని మోడీ టైంలో ఐ థింక్ లాస్ట్ 5 yearsలో వాళ్ళకి యూకేకి ఇవ్వాల్సిన మనీ అంతా పే చేసేసి ఓకే మన ఇండియాకి సంబంధించిన గోల్డ్ మొత్తం ఇండియాకి తీసుకొచ్చేసారు. ఓకే, అంటే ఇండియా కూడా గోల్డ్ సైడ్ షిఫ్ట్ అవుతుందో వస్తుంది. మోస్ట్ రీసెంట్ 2025 నుండి ఈ టారిఫ్స్ వారు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఎవ్రీ కంట్రీ మనం డాలర్ మీద డిపెండ్ అయితే ఎప్పటికైనా మనకి ప్రాబ్లం అయ్యే పాసిబిలిటీ ఉండొచ్చు అని రియలైజ్ అయ్యి స్లోగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని US బాండ్స్లోకి తీసేసి, ట్రెజరీ బాండ్స్లోకి మనీ తీసేసి వాళ్ళు గోల్డ్ కొనడం స్టార్ట్ చేశారు. సో ఓవరాల్గా అర్థమైంది కదా, ప్రతి ఒక్కరు US బాండ్స్, ట్రెజరీ బాండ్స్ని అమ్మేసి గోల్డ్ కొనడం స్టార్ట్ చేశారు. ఎవరు మనుషులు కాదు, సెంట్రల్ బ్యాంక్స్. ఆబ్వియస్గా గోల్డ్ రేటు అండ్ సిల్వర్ రేటు, ఒక సిల్వర్లో కూడా సమ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో అమెరికన్ డాలర్స్ని ఎక్కువ మంది హోల్డ్ చేసినప్పుడు దాని ప్రైస్ స్టేబుల్గా ఉంటుంది, దాని స్టాండర్డ్గా ఉంటుంది, దానికి వాల్యూ ఉంటుంది. ఎప్పుడైతే అమెరికన్ డాలర్స్ అమ్మేసి
వాళ్ళందరూ ఇటు సైడ్ వెళ్ళి గోల్డ్ సిల్వర్ కొనడం స్టార్ట్ చేసారు. ఆబ్వియస్గా అమెరికన్ డాలర్ వీక్ అవుతుంది, ప్లస్ గోల్డ్ అండ్ సిల్వర్ వాల్యూ పెరిగింది. అట్లనే మోస్ట్ రీసెంట్ టైంలో ఎందుకు ఇంత అగ్రెసివ్గా పెరిగింది అంటే లాస్ట్ 2.5 yearsలో చైనా, ఇండియా అండ్ ఆల్ ద అదర్ కంట్రీస్ వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ యూఎస్డి వదిలేసి అంటే యూఎస్ డాలర్ని వదిలేసి గోల్డ్ ఒక రేంజ్లో కొనుక్కుంటూ పోతున్నాయి. ఓకే, అది ఎందుకంటే అది సేఫ్ అసెట్ అనే ఫీలింగ్కి వచ్చేసారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అందుకు ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఇన్ని టన్స్ ఆఫ్ గోల్డ్ కొంటూ ఉండడం వల్ల గోల్డ్ ప్రైస్ ఈ రేంజ్లో పెరిగింది. సో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఎందుకు పెరిగిందో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు లాస్ట్ 2 daysలో ఎందుకు క్రాష్ అయింది అంటే థర్స్డే నైట్ ట్రంప్ ఫెడరల్ గవర్నమెంట్ చైర్మన్ న్యూ ఫెడరల్ గవర్నమెంట్ చైర్మన్ పేరు అనౌన్స్ చేసిండు, కెవిన్ వార్ష్ అని. కరెంట్ ఉన్న జిరోమ్ పావెల్ అనే ఫెడరల్ గవర్నమెంట్ చైర్మన్ ఆయన టర్మ్ మేలో అయిపోతుంది. సో మే నుండి ఈ కెవిన్ వార్ష్ అనే పర్సన్ ఫెడరల్ గవర్నమెంట్ చైర్మన్ అవుతాడు. సో ఈయన హిస్టరీ ప్రకారం చూస్తే, ఈయన కెరీర్ హిస్టరీ ప్రకారం చూస్తే ఆయన డాలర్ని స్ట్రెంథన్ చేసే టైప్ ఆఫ్ ఐడియాస్ అండ్ ఇంప్లిమెంటేషన్స్ చేసిండు. ఎక్కడెక్కడైతే డైరెక్టర్స్గా లేకపోతే ఎక్కడెక్కడ పనిచేసిండో అన్ని చోట్ల ఆయన మైండ్ సెట్, ఆయన న్యూస్ ఛానల్స్కి ఇచ్చిన స్పీచ్లు, ఆ డిస్కషన్ ఫోర్లో పార్టిసిపేట్ చేసింది, ప్రతి చోట డాలర్ స్ట్రెంథనింగ్ గురించి మాట్లాడిండు. సో రైట్ నో ఇప్పుడు ఈ పర్సన్ అన్న పేరు థర్స్డే అనౌన్స్ చేశారు, అందుకని థర్స్డేకి రాసింది. ఫ్రైడే రోజు కన్ఫర్మేషన్ ఇచ్చారు, ఫ్రైడే రోజు. సో అందుకు థర్స్డే స్టార్ట్ అయింది, ఫ్రైడే రోజు గట్టిగా క్రాష్ అయింది. సో గోల్డ్కి సిల్వర్కి మధ్య హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. గోల్డ్ పడ్డ పర్సెంటేజ్ చాలా తక్కువ, కానీ సిల్వర్ దారుణంగా క్రాష్ అయింది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎందుకు ఇట్లా అయింది గోల్డ్ సిల్వర్ మధ్యలో అంటే, సిల్వర్ యూసేజ్ ఉంది. ఓకే, సిల్వర్ యూసేజ్ దారుణంగా పెరిగింది. ఒకప్పటితో కంపేర్ చేస్తే నెక్స్ట్ 20 yearsలో సిల్వర్ గోల్డ్ని అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సిల్వర్ని కరెంటు ఈవీ కార్స్లో అండ్ డేటా సెంటర్స్లో, ఏఐలో వీటిలలో టూ మచ్గా వాడుతున్నారు సిల్వర్. సో సిల్వర్ డిమాండ్ ఒకప్పుడున్న డిమాండ్తో కంపేర్ చేస్తే ఇప్పుడు సిల్వర్ డిమాండ్ పీక్ లెవెల్లో పెరిగింది. అంటే సో సిల్వర్కి నెక్స్ట్ 10-20 yearsలో చూస్తే సిల్వర్ ప్రైస్ ఓకే గోల్డ్ ప్రైస్ కంటే కూడా అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్స్ చాలా ఉంది. కానీ మోస్ట్ రీసెంట్ టైంలో ఎందుకు పడిపోయినాయి అంటే ఈ ఇన్వెస్టర్స్ కానీ ఓకే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ ఇట్లాంటి, బ్లాక్ రాక్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే ఈ ఫెడ్ చైర్మన్ పేరుని ఈయన అని అనౌన్స్ చేస్తున్నామని థర్స్డే న్యూస్ వచ్చిందో రైట్ అవే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ మనిషి ఎట్లా స్ట్రెంథన్ చేస్తారు డాలర్ని, ఆబ్వియస్గా గోల్డ్ రేట్ పడిపోతుందని చెప్పేసి వాళ్ళ ప్రాఫిట్ టేకింగ్ స్టార్ట్ చేశారు. అందుకని అమ్మేశారు గోల్డ్ అండ్ సిల్వర్ బాండ్స్ కానీ ఈటీఎఫ్స్ కానీ అమ్మిపడేశారు. సో దీనివల్ల గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ సడన్గా క్రాష్ అయినాయి. ఇప్పుడు ఈవెన్చువల్గా ఆబ్వియస్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు సిల్వర్కి చాలా హ్యూజ్ వాల్యూ ఉంది. అండ్ ఈ డేటా సెంటర్స్, ఏఐ, ఈవీస్ ప్రతి చోట, సోలార్ ప్యానల్స్ ప్రతి చోట సిల్వరే కావాలి. కాబట్టి సిల్వర్ నెక్స్ట్ 10-20 years అవుట్ పర్ఫామ్ చేస్తుంది. కానీ సిల్వర్ని ఇప్పుడు కొనాలి అనుకుంటే సిల్వర్ అండ్ గోల్డ్ అంటే మీరు యాక్చువల్ ఫిజికల్ థింగ్స్ అనుకోవద్దు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈటీఎఫ్స్ కానీ, సిల్వర్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ, బాండ్స్ కానీ. సో వీటిని మీరు కొనాలి అనుకుంటే ఆల్మోస్ట్ సిల్వర్ నేను ఒక 30% ఎంత పడ్డట్టుంది ఒకటేసారి. కొనాలనుకుంటే దీన్ని నెక్స్ట్ 10-20 years హోల్డ్ చేస్తాం అనుకుంటే ఈ ప్రైస్లో కొనండి. లేకపోతే కొంచెం వెయిట్ చేసి ప్రైస్ స్టేబుల్ అయినప్పుడు కొనుక్కోవడం బెటరు. ఇక్కడికి నుంచి ఇంకా ప్రైస్ రైజ్ అవుతుందా అంటే ఐ డోంట్ నో, పెరగొచ్చు కూడా. కానీ ఇక్కడికి నుంచి మీకు 20% పెరిగినా మీరు అమ్మకపోతే తర్వాత 40% పడితే మీకే లాస్ అవుతుంది. సో అందుకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితేనేమో స్టార్ట్ చేయండి. లేకపోతే ప్రైస్ స్టేబుల్ అయ్యే వరకు, గోల్డ్ సిల్వర్ ప్రైస్ స్టేబుల్ అయ్యే వరకు కొంచెం ఎకనామిక్ కండిషన్స్, గ్లోబల్ టారిఫ్ వార్ ఏదైతే నడుస్తుందో అవన్నీ సెట్ అయిపోయి యుఎస్, ఇండియా, యూరోపియన్ యూనియన్ వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఎవరి ట్రేడ్ వాళ్ళు నార్మల్గా చేసుకుంటూ ఈ వార్ హంగామా ఆగిపోయిన తర్వాత అప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు స్టెబిలైజ్ అవుతాయి. అప్పుడు కొనుక్కుంటే బెటరు.
ఓకే, రిస్క్ వద్దు అనుకుంటే, లేదు నేను రిస్క్ తీసుకుంటా ఇదర్ అటైనా ఇటైనా నాకు ఓకే అనుకుంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తేనే ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ గోల్డ్ అండ్ సిల్వర్ 2011 తర్వాత మళ్ళీ ఇట్లా సడన్గా స్పైక్ అవ్వడం ఇప్పుడు జరిగింది. కాబట్టి లాస్ట్ టైం సిల్వర్ రికవర్ అవ్వడానికి 9 years 8 years పట్టింది. గోల్డ్ రికవర్ అవ్వడానికి 3-4 years పట్టింది. అంటే మళ్ళీ రికవర్ అంటే ఆ పర్టికులర్ ప్రైస్కి రావడానికి, హై ప్రైస్కి. సో ఒకవేళ ఇప్పుడు క్రాష్ అయితే మళ్ళీ మీ ఇప్పుడు కొన్న గోల్డ్ సిల్వర్ కొన్న వాళ్ళకి మళ్ళీ సేమ్ ప్రైస్, ఈ కరెంట్ ప్రైసెస్ హయ్యర్ అండ్ ప్రైసెస్ రావాలంటే ఇట్ కెన్ టేక్ 2 to 5 years or 8 years. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ని జాగ్రత్తగా ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేయండి. ఓకే, ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్స్ ఏ దానికైనా హైప్ ఎక్కువ ఉన్నప్పుడు కాదు, ఎవరు దాని గురించి మాట్లాడినప్పుడు అది ప్రెషియస్ థింగ్, దానికి వాల్యూ వస్తుంది ఫ్యూచర్లో అనుకుంటే, ఎవరు జనాలు దాని గురించి మాట్లాడక ముందు మాట్లాడినప్పుడు, న్యూస్ ఛానల్లో లేనప్పుడు మీరు కొనుక్కొని పెట్టుకొని, ఇట్లాంటి టైంలో హైప్ వచ్చి ప్రతి ఒక్కడు వాటి గురించే మాట్లాడుతున్న టైంలో మీరు ఇది సేల్ చేసుకోవాల్సిన టైము. ఓకే, ఈ టైంలో నా పర్స్పెక్టివ్లో నేను కొంటానా అంటే, నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు బై. ఎందుకంటే ఇది రిస్క్ ఎక్కువ ఉంది ఈ పర్టికులర్ టైంలో. కాబట్టి మీరు మీ థింక్ చేసి డెసిషన్ తీసుకోండి. ఇది జస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పిన వీడియో, దీంతో డెసిషన్స్ ఎవరు తీసుకోవద్దు. ఇది నా డిస్క్లైమరు. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.